వర్ధిల్లాలి 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 సాధిస్తాం సాధిస్తాం. సంఘం ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న ఉద్యమ సహోదరులు, వివిధ కుల సంఘాల నాయకులు, బీసీ సోదరులందరికీ, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభావందనాలు. మిత్రులారా, నిన్న తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్లో తీసుకున్న స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% రిజర్వేషన్ల పైన ఆర్డినెన్స్ రిలీజ్ చేసి దానిపైన ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్స్ వెళ్తామని చెప్పేసి స్పష్టంగా 42% రిజర్వేషన్లు బీసీలకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి మీరు చూస్తే గత 6 నెలల కాలంగా తెలంగాణలో కులగణన జరిగిన తర్వాత ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో కొన్ని వందల ప్రోగ్రామ్స్, కొన్ని వందల మీటింగ్లు, రౌండ్ టేబుల్ సమావేశాలు, మీడియా మిత్రులతోటి, వివిధ మేధావుల సంఘాలతోటి, కుల సంఘాలతోటి ప్రెస్ కాన్ఫరెన్సులు, మీడియా సమావేశాలు, అలాగే రౌండ్ టేబుల్ సమావేశాలు ఎన్నో ఏర్పాటు చేసాం. మీకు అందరికీ తెలుసు. అది మనం మొదటి నుంచి కూడా కులగణన జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. ఆర్ కృష్ణ గారి ప్రధాన డిమాండ్ అది. ఆయన స్పష్టంగా అన్ని విషయాలను అర్థం చేసుకొని సవ్యమైన మార్గం ఏంటి, బిల్లులు పాస్ అయిన వాటిల్లో ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలకు సంబంధించి ఏ బిల్లులకు ఎట్లా చేస్తే బాగుంటుందన్న విషయంతో వారు స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది. స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. స్పష్టంగా రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారం 243 ఆర్టికల్ D6 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళు జీవో రిలీజ్ చేసి అమలు చేయొచ్చు. ఈ విషయాన్ని పలు వేదికల్లో పలుమార్లు చెప్పడం జరిగింది. దానికి వివిధ కొన్ని వర్గాలు వ్యతిరేకించడం, 100 మంది కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టేయడం, ఇలాంటి రకరకాల వ్యవహారాలు జరిగినాయి. కృష్ణ గారు మొదటి నుంచి కూడా స్పష్టంగా చెప్తున్నారు, ఆర్టికల్ చెప్పిన దాని ప్రకారం ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా స్పష్టంగా మీరు జీవో రిలీజ్ చేయండి అని డిమాండ్ చేశారు. ఒకవేళ జీవో కనుక రిలీజ్ చేయకపోతే నేను అమర నిరాహార దీక్ష కూర్చుంటా, ఖచ్చితంగా మీరు అమలు చేయాలని చెప్పేసి చాలాసార్లు చాలా వేదికల ద్వారా ధర్నాలు చేయడం జరిగింది. ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. మరి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని డిమాండ్లకు తలొగ్గి నిన్న తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఆర్డినెన్స్ ద్వారా ఇస్తామని స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది. ఇది నిజంగా మనందరి బీసీల సమిష్టి విజయం. ఆర్ కృష్ణ చేసిన కొన్ని వందల, సాధించిన వేల జీవోలలో ఇది మరొక కలికితురాయి, మరొక గొప్ప విజయం. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు స్థానిక సంస్థల్లో సర్పంచులు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీరందరికీ కూడా ఈరోజు ఈ 42% ద్వారా అద్భుతమైన రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ రిజర్వేషన్లు రాబోతున్నాయి. ఈ రాజకీయ రిజర్వేషన్లు అనేవి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక కొత్త అధ్యయనాన్ని సృష్టించబోతున్నాయని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. కొంతమంది మీరు చూస్తే ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఏమైనా న్యాయపరమైన అడ్డంకులు రావచ్చని చెప్తున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమై ఉండాలి. రేపొద్దున ఈ విషయం పైన ఎవరు కోర్టుకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా న్యాయస్థానాల్లో తగిన ఆధారాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వద్ద ఆల్రెడీ కులగణనకు సంబంధించిన ప్రత్యేక నివేదికలు ఉన్నాయి. ఆర్ కృష్ణ డిమాండ్ చేసినట్టుగా ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ ఉంది. ఆ కమిషనే రాష్ట్రంలో జరిగిన కులగణన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక న్యాయపరమైన ప్రక్రియలో ఒక సవ్యంగా ఎలా జరగాలో ఆ పద్ధతుల్లోనే ఒక్కొక్క అంశం జరుగుతూ వచ్చింది. మరి రేపొద్దున నిజంగా మనకి ఏమైనా న్యాయపరమైన చిక్కులు ఉంటే, ఒకవేళ వస్తే గనక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ బిల్లులు ఎట్టి పరిస్థితుల్లో సాధించేంత వరకు ఏ విధమైన న్యాయపరమైన చిక్కులు వచ్చినా మీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని వెంట ఉండి ఎలాంటి అడ్డంకులు లేకుండా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, బీసీ సంఘాలు, బీసీ నాయకులు, సామాజిక సంఘాలు, ఉద్యమ సంఘాలన్నీ కూడా మనం సాధించేంత వరకు ప్రభుత్వం వెంట ఉంటూ న్యాయపరమైన చిక్కులు వచ్చినా దానికి సంబంధించిన విషయాల్లో కూడా మనం అందరం కూడా ఏకమై సంయుక్తంగా ఉంటూ ఈ డిమాండ్లను సాధించి
42% చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెళ్ళి ఎన్నికలను నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. సుదీర్ఘమైన ఉద్యమాల ద్వారా ఉద్యమం చేస్తే, పోరాటం చేస్తే పోయేదేముండదు బానిస సంఖ్యలు అన్నట్టు ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో ఎన్నో ఉద్యమాల్లో సాధించిన విజయాల్లో ఈరోజు మనం గడిచిన ఒక సంవత్సరం కాలంగా చేస్తున్న పోరాటాలకి ఈరోజు ప్రభుత్వం తలొగ్గి మన డిమాండ్లు నెరవేర్చింది. ఇదే స్ఫూర్తితోటి, ఇదే లక్ష్యంతో మనం భవిష్యత్తులో కూడా మనం కలలు కన్నా ప్రధాన డిమాండ్లు ఎన్నో ఉన్నాయి. బీసీలకు సంబంధించినవి, చట్టసభల్లో రిజర్వేషన్లు అయితేనేమి, ఇంకా మిగతా డిమాండ్లు అయితేనేమి, ఈ డిమాండ్లు అన్నిటికి కూడా ఇదే రకంగా మనం కలిసికట్టుగా అందరం కలిసి ముందుకెళ్తే మనం కలలుగన్న డిమాండ్లన్నీ కూడా సాధిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై జై బీసీ. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న 42% రిజర్వేషన్ల విషయంలో మరి పెద్దలు ఆర్ కృష్ణన్న గారు చెప్పినట్లు ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో చెప్పడం మేము స్వాగతిస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు కూడా తెలుపుతున్నాం. ముఖ్యంగా మరి ఈ ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత కొంతమంది కోర్టుకు కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి మరి వాటిని కూడా ఎదుర్కొనే విధంగా బీసీ పెద్దలతోటి, కుల సంఘాల నాయకులతోటి, అదేవిధంగా మేధావులతోటి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి మరి న్యాయస్థానంలో చిక్కుముళ్ళు ఏర్పడితే వాటిని కూడా పరిష్కరించుకొని మరి 42% సాధించుకునేంత వరకు మనం అల్పెరగకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఇటు బీసీ సంఘాల మీద, కుల సంఘాల మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉందని మేము తెలియజేస్తున్నాం. దాంతోపాటు మరి ఈరోజు కొంతమంది 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి కూడా మరి చాలా పేపర్లో కానీ వాళ్ళ యొక్క ఇంటర్వ్యూలు కూడా ఈరోజు అనేక పేపర్లో చూడడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చాలా వరకు చిత్తశుద్ధితోటి తెలంగాణ ప్రభుత్వం కృషి చేసింది. ముఖ్యంగా అసెంబ్లీలో తీర్మానం కానివ్వండి, ఢిల్లీ పెద్దలను ఒప్పించడానికి ఢిల్లీలో ధర్నా కానివ్వండి, అదేవిధంగా నిన్న ఆర్డినెన్స్ చేస్తామని చెప్పి ప్రకటన చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చాలా నిజాయితీగా చిత్తశుద్ధిగా ఉందని మరి తెలియజేస్తున్నాము. మరి ఈరోజు పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలంటే 9th షెడ్యూల్లో పెట్టాలంటే కొన్ని చిక్కుముళ్ళు కూడా ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనను మరి కేంద్ర ప్రభుత్వం మతపరమైన రిజర్వేషన్లకు మేము సిద్ధంగా లేవని చెప్పి కొంత వాళ్ళ ఎంపీలు కానీ కొంతమంది ప్రజాప్రతినిధులు మాట్లాడారు. మరి ఈరోజు పార్లమెంట్లో బిల్లు కావాలంటే మరి ఇక్కడ ఉన్న తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరొకసారి ప్రతినిధుల బృందాన్ని, బీసీ సంఘాలను, కుల సంఘాలను తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి ఏది ఏమైనా ఒక త్రిముఖ వ్యూహంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలి. న్యాయస్థానాల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడము, అదేవిధంగా స్థానిక సమస్యలకు ఎదురయ్యే చిక్కుముళ్లను అధిగమించడము, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించే ప్రయత్నంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మరి పెద్దలు ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉండే అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు, సామాజికవేత్తలు అంతా కూడా కలిసి మరి ముందుకు నడిస్తే మరి మనం సాధించే ఈ 42% రిజర్వేషన్లు మన భవిష్యత్ తరాలకు పెద్ద ఒక దిక్సూచి లాగా వాళ్ళకు అనేక రకాలుగా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మరి విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా ఇది అమలయ్యేంత వరకు మనం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాలని చెప్తూ నా పేరు అంబాల్ నారాయణ గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ధన్యవాదాలు. రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మరి
ఆర్ కృష్ణన్న పోరాటాల ద్వారా 42% రిజర్వేషన్లను అమలు చేసే విధంగా అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత జీవో తీయాలని ఒక ప్రతిపాదన మీద పోరాటం చేసి ఇలా ఆర్ కృష్ణన్న బీసీ సంఘాలన్నీ కూడా ఆర్ కృష్ణన్న నేతృత్వంలో విజయం సాధించినాయని గర్వంగా చెప్పుకునేది ఒక భాగమైతే, రెండవది కృష్ణన్న పోరాటాల ఫలితంగా ఆర్డినెన్స్ వెంటనే తీయాలని మంత్రివర్గం ఏర్పాటు చేసి మరి ఆర్డినెన్స్ని తీసినందుకు నిజంగా కూడా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సమర్థుడు, యువకుడు, ప్రజల సమస్యలు తెలిసినవాడు. కాబట్టి ఎన్ని అవకతవకలు వచ్చినా, ఎన్ని గడ్డంగులు ఎదురైనా మరి కృష్ణన్న పోరాటంలో నీతి, న్యాయం, ధర్మం, ప్రజల కోసం పోరాటం అని చెప్పి గుర్తించి ఇలా ఎంతో మంది ఆర్డినెన్స్ తీయడం వల్ల ఇలా కోర్టులకు వెళ్తారు, ఇబ్బందులు గురవుతాయి, ఇది సాధ్యమా అని చెప్పినప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మరి దీన్ని లేదు దేనికైనా మరి తెగించి పోరాడితేనే ఇలా కాంగ్రెస్ పార్టీ పేరు గౌరవం, రాహుల్ గాంధీ గౌరవం నిలబడాలంటే ఆర్డినెన్స్ ద్వారా మరి బిల్ అమలు చేస్తేనే బాగుంటుంది అనే ఆలోచనతోని ఇవాళ అమలు చేయడం, ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది చరిత్రాత్మకమైనటువంటి విషయం ఒక భాగం. రెండవది తప్పకుండా పార్లమెంట్ ఎవరైనా కానీ సుప్రీం కోర్టుకు వెళ్తే చూద్దాం, దానికోసం ఆర్ కృష్ణ నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం దేనికైనా ఎంతవరకైనా తెగించడానికి సిద్ధంగా ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటుందని చెప్పి కూడా ఈ సభా వేదిక నుంచి నేను గుర్తు చేస్తున్నా. ప్రతి బీసీ సంఘాలు, పార్టీలో ఉన్నటువంటి ప్రతి బీసీ సంఘాలు కూడా ఏకమై ఇలా భిన్నత్వంలో ఏకత్వం లాగా కృష్ణన్న వాయిస్ తోని మనం ముందుకు వెళ్దాం, తప్పకుండా విజయం సాధిద్దాం. సుప్రీం కోర్టుకు ఎవరైనా వెళ్తే తెగించి పోరాడడానికైనా పార్టీలనన్నీ ఏకం చేసి పార్టీలకు మద్దతుగా నిలబడి మనం విజయం సాధించడానికి ముందడుగేయాలి తప్ప వెన్ను చూపి వెనుకకు రావద్దు అని చెప్పి ప్రతి బీసీ కుల సంఘాలకు అదేవిధంగా సంక్షేమ సంఘాలకు, కుల సంఘాలకు కూడా నేను గుర్తు చేస్తున్నా. ఇక రెండవది విద్యా ఉద్యోగ పరంగా తప్పకుండా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారికి ఒకటి గుర్తు చేస్తున్నా. పోయినసారి పోయి ఏదో దండా చేసి వచ్చినట్టు కాదు, కానీ కృష్ణ గారి నేతృత్వంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కాబట్టి మరి మన ప్రధానమంత్రి గారు గౌరవనీయులు పెద్దలు మన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కూడా బీసీల పక్షపాతిగా మరి మన భారతదేశ వ్యాప్తంగా కులగణన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి విద్యా ఉద్యోగ పరంగా కూడా మనం దాంట్లో మరి 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి కృష్ణన్నతోని ఒత్తిడి చేపిస్తే మనం ఆ కేంద్రంలో కూడా మనం విజయం సాధించగలుగుతాం. ఒక ఎత్తుగడతో వెళ్ళడానికి తప్పకుండా ఆర్ కృష్ణ గారు ఇప్పటి వరకు మనం చూసాం. బీసీలు అంటే పిచ్చగాళ్ళగా 70 సంవత్సరాల పాలనలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నాం. కానీ కృష్ణన్న పోరాటాలతో ఇలా కేంద్రంలో ఒక ఓబీసీ జాతీయ హోదాని తెచ్చుకున్నాం. అదేవిధంగా జస్టిస్ సోయిని కమిటీతోని వర్గీకరణ ఏర్పాటు చేసుకోగలిగినాం. తర్వాత కులగణన చేపట్టడానికి కూడా ఒప్పించినటువంటి ఘనత కృష్ణన్న నేతృత్వంలో ఉన్నదనేది ప్రతి ఒక్క బీసీ సంఘాలు, కుల సంఘాలు కూడా ఆలోచన చేసి ఇది ఓన్లీ కృష్ణన్నతో సాధ్యమవుతుందని కూడా ప్రతి ఒక్క కుల సంఘాలు కూడా ఆలోచన చేసి మనం పోరాటానికి దేనికైనా సిద్ధపడాలనేది కూడా నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద వదిలేసి చేతులు కలుపుకొని రూమ్లలో ఏసీ గదులలో కూర్చుంటే సరిపోదు, దీనికి పోరాటం సిద్ధం. తెచ్చుకున్నాం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే తెచ్చుకున్నామో బీసీల ఎజెండాగా బీసీల రిజర్వేషన్లను కూడా అదే విధంగా ఒక పకడ్బందీతో తెచ్చుకుంటే తప్ప లేకపోతే అగ్రకులాలతో పోటీ పడి సాధ్యం ఎదుర్కోలేం. ఎందుకంటే ఇవాళ ఈ పార్టీ వస్తుంది, ఆ ఊర్లో ఇస్తారు, ఇంకో పార్టీ వస్తుంది, ఆ ఊర్లో రిజర్వేషన్ తీసేసి ఇంకో పార్టీలో ఇస్తారు. కాబట్టి ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాలంటే మనమందరం ఒక్కతాటిగా నిలబడి సమస్యలను ఎదుర్కొనే విధంగా వెన్ను చూపించకుండా గుండె ముందు చూపించి వెళ్లే విధంగా మరి నాయకత్వం ముందుకు తీసుకెళ్తే తప్పకుండా విజయం సాధిస్తాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వంతో ఎంతో మంది మేధావులు అడ్డుపడ్డారు, కానీ ఇలా విజయం సాధించలేదా? దాంట్లోకి ఎత్తుగానే రేపటి కోసం కూడా ఇలా 9th షెడ్యూల్లో విద్యా ఉద్యోగ పరంగా చేయడానికి, అదేవిధంగా రాష్ట్రంలో రిజర్వేషన్ల పరంగా మరి పెద్ద ఎత్తున ఎవరైనా ఎదురు వస్తా కూడా
తుపాకీ గుండ్లతో ఎదురు వెళ్ళడానికి కూడా సిద్ధపడాలని ప్రతి ఒక్క బీసీ సంఘాలకు గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మరి చక్కగా గుజ్జ కృష్ణ గారు, అదేవిధంగా అన్న గౌడ్ అన్న గారు, జిల్లపల్లి అంజీ గారు, ప్రతి ఒక్కరికి కూడా నా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు కృష్ణన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా న్యాయం చేయడానికి కోసము ఆర్ కృష్ణన్న గారు రాష్ట్ర ప్రభుత్వము 40 ఎలక్షన్స్ కంటే ముందు బీసీలకి కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి తర్వాత అనేక విధాలుగా మోసపరచడానికి ప్రయత్నించిన కృష్ణన్న గారు ఎప్పటికప్పుడు ఒకసారి బీసీ కమిషన్ వేసి లెక్కలు తీస్తే అది చట్టానికి విరుద్ధమవుతుంది, రేపు రోజు రిజర్వేషన్ కల్పించడానికైనా లేకపోతే న్యాయపరంగమైన సమస్యలు ఏర్పడతాయని చెప్పి కృష్ణన్న గారు హైకోర్టుకి వెళ్తే డెడికేషన్ కమిటీ ఇవ్వడం ద్వారా ఈరోజు ఈరోజు లెక్కలు తీయడం ద్వారానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత కూడా ఈరోజు సమయం ఇది కాదు కానీ చెప్పాలి ఏం జరిగింది అనేది కూడా మనం బాధ్యత. కాబట్టి చట్టం తీసిన తర్వాత కూడా అసెంబ్లీలో ఈరోజు జీవో తీయమంటే ఈరోజు బీసీలు ఏ విధంగా తిరగబడ్డారు. బీసీలు ఈరోజు ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో గ్రామాన అందరూ కూడా బీసీలు స్థానిక సంస్థల 42% రిజర్వేషన్ కల్పిస్తే తప్ప ఎలక్షన్ ఓము అనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడ్డది. అది కేవలం ఆర్ కృష్ణన్న గారు పోరాట ఫలితంగా అన్నగారు అనేక కుల సంఘాలు అనేక వాళ్ళతోటి సమావేశాలు ఏర్పాటు చేసి దానికి ఏ విధంగా మనము ప్రభుత్వం కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఈరోజు వాళ్ళ చేతిలో ఉన్నా కూడా ఈరోజు వాళ్ళు తప్పించుకోవడానికి పోయి ఢిల్లీలో వేసేసి ఢిల్లీ మీద వేసే ప్రయత్నం చేసినా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంని ఆర్ కృష్ణన్న గారు ఈ ఆర్టికల్ ప్రకారము ఈ విధంగా మనకి అధికారం ఉంది, మీరు చేయకపోతే అవసరమైతే ఫీజు రియంబర్స్మెంట్ కోసం గురుకుల హాస్టళ్ల కోసం ఆమరణ నిరాదీక్ష ఏ విధంగా అయితే చేసిందో ఈరోజు 42% రిజర్వేషన్ ఈరోజు మీరు నెరవేర్చకపోతే ఆమరణ నిరాదీక్ష కూర్చుంటా అని చెప్పి కృష్ణన్న గారు అల్టిమేటెడ్ ఏమైనా జరిగింది. తర్వాత ఇది శుభ పరిణామం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళ బీసీల పైన మొండి వైఖరిని వాళ్ళు పక్కకు పెట్టి, ఎందుకంటే మొండి వైఖరి ఎందుకంటున్నామంటే ఈరోజు నామినేటెడ్ పదవులలో బీసీలు 54% ఉంటే వాళ్ళు ఇయ్యలేదు. రెండోది క్యాబినెట్లు ఇయ్యలేదు. కేవలం 42% రిజర్వేషన్ ఎందుకు ఇస్తారంటే అది కేవలం ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా పట్టుబట్టి ఈరోజు స్థానిక సంస్థ ఇప్పుడు అప్పుడు అని చెప్పి వాళ్ళు పేపర్ ద్వారా లేకపోతే మీడియా ద్వారా వాళ్ళకున్న ద్వారా వాళ్ళు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా 42% రిజర్వేషన్ పెట్టిన తర్వాతనే ఎలక్షన్లో పోవాలని చెప్పడం జరిగింది. ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి 2018 చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్స్ తీసుకురావడం చాలా శుభ పరిణామం. ఇది నిన్న మంత్రిమండలి క్యాబినెట్ లో ఆమోదించి దాన్ని అమలు పరుస్తామని చెప్పడం చాలా శుభ పరిణామం. కోర్టు పరంగా ఏ విధంగా ఉన్నా మీరు చిత్తశుద్ధితోటి బీసీలకు 42% రిజర్వేషన్ తోనే ఎలక్షన్ పోతేనే మేము కృష్ణన్న గారి ఆధ్వర్యంలో కానీ బీసీ సంఘాలు కానీ బీసీ కుల సంఘాలు కానీ బీసీ యువజన విద్యార్థి అన్ని సంఘాలు మీకు మద్దతుగా నిలబడతాయి. లేకపోతే ఏ విధమైన రిజర్వేషన్ అడ్డంకి వచ్చినా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. లేకపోతే ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని ఎదిరించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటా ఉన్నాం. పైన రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ఇచ్చిన సందర్భంలో మన జాతీయ అధ్యక్షుడు అనే అందరి బీసీ నాయకుడు ఆర్ కృష్ణన్న గారి ముఖ్య అతిథి అధ్యక్షతలో జరుగుతున్న ఈ సమావేశానికి వచ్చినటువంటి బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఆర్ కృష్ణన్న ఉద్యమాలలో తీసుకుంటే మరి ఎంతో 40 ఏళ్ల సంధి 50 ఏళ్ల సంధి ప్రతి అంశం మీద కూడా పోరాటాల ద్వారానే మనకు బీసీలకు గతంలో వచ్చిన చట్టాలు కూడా మరి ఆర్ కృష్ణన్న కృషి వల్ల వచ్చిందనేది ప్రతి బీసీ మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆర్ కృష్ణన్న చేసినటువంటి ఉద్యమాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయి పార్లమెంటునే ఒత్తిడి తెచ్చి మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో కష్టపడి ఆయన చేసినటువంటి ధర్నాలు దీక్షలు మరి అలాంటి కార్యక్రమాలన్నీ చేసి
మరి ఈ చట్టాలను బీసీల కోసం త్యాగం చేసి బీసీల కోసం తెచ్చినటువంటి చట్టాలకు కృష్ణయ్య గారే మనకు సాక్ష్యమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆర్ కృష్ణన్న చేస్తున్నటువంటి ఈ ఉద్యమాలు, ఈ చట్టాలు భవిష్యత్ తరాలకు, ఈ 42% భవిష్యత్ తరాలకు కూడా ఇది మన స్థానిక ఎన్నికల్లో ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అన్న చేస్తున్నటువంటి ప్రతి ఉద్యమంలో గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి దాకా మరి బీసీ వర్గాలు ముక్త కంఠంతో ఉన్నాయని, అన్న చేస్తున్న ఉద్యమానికి ప్రతి బీసీ మద్దతు ఇస్తాడని, బీసీ సంఘాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అన్న నాయకత్వంలో పనిచేస్తున్నాం తప్ప మరి అన్న లేని బీసీ లేదు, బీసీ లేనిది అన్న లేడు. మరి అన్న జీవితమే బీసీకి త్యాగం చేసినటువంటి చరిత్ర మనకందరికీ తెలిసిన విషయమే. కృష్ణన్ అంటేనే బీసీ. ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ల కాడ నుండి అటెండర్ల వరకు కూడా వాళ్ళ పోస్టింగ్ల కోసం పోరాటాలు చేసి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటంత వరకు మరి అన్న ఉద్యమం చేయడం మనందరం కళ్ళారా చూసినాం కూడా. మరి అన్న ఉద్యమం బీసీల కోసం ఆర్ కృష్ణన్న త్యాగాన్ని మన బీసీలకు అంకితం చేసినందుకు ఆర్ కృష్ణన్నకు ధన్యవాదాలు చేస్తూ, సత్యమన్నకు అదేవిధంగా ప్రతి పేరున స్టేజ్ మీద ఉన్న మా కృష్ణన్న గారికి, అదేవిధంగా మా సోదరిమణులు సంగారెడ్డి కంచి ఎలా 3 కాళ్ళతో వచ్చినామో మరి అన్న కలువాలని, మరి అదే సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం మాకు కలిగింది. జిల్లాల లెవెల్లో అన్ని జిల్లాల్లో కూడా మరి ఆ బీసీల ఉద్యమం మొదలయ్యింది. ఆర్ కృష్ణన్న నాయకత్వంలో ఈ ఉద్యమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆర్ కృష్ణన్న ఏ కార్యక్రమం పెట్టినా అది బీసీల కోసం పెడుతున్నాడు. బీసీలకే ఆయన త్యాగం చేసిన, ఆయన జీవితమే బీసీలకు త్యాగం చేసింది. ఏ ఒక్క బీసీ కూడా మరవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, జై బీసీ. జరుగుతున్న సందర్భంగా మరి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 42% బీసీ బిల్లును క్యాబినెట్ ఆమోదించి మరి మంత్రివర్గం అంతా కూడా ఏకపక్షంగా ఒప్పుకొని మరి బిల్లును సానుకూలంగా స్పందించినందుకు ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ బీసీ ఉద్యమ పోరాటము నేను నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నా. దీనికి సారథ్యం ఆర్ కృష్ణన్న. ఆర్ కృష్ణయ్య అంటే ఒక బీసీ శక్తి, ఒక శక్తి కాదు, ఒక ప్రపంచనం. ఆయన చేయని పోరాటం లేదు, మరి బీసీలకు చేయని సేవలు లేవు. ఇవాళ రోజు గ్రామాన ప్రతి పట్టణంలో, ప్రతి జిల్లాలో హాస్టళ్ళు, రెసిడెన్షియల్ కాలేజీలు, స్కూళ్ళు ఉన్నాయంటే మరి ఆయన చలవే. ఆయన చేయని ఈ యొక్క సేవ లేనే లేదు బీసీలకు. ఆయన చిన్న పిల్లాడిని ఇప్పుడు ఎక్కడన్నా హాస్టల్కి వెళ్ళి అడిగితే ఇప్పటి తరంలో ఉన్న చిన్న పిల్లవాడిని, 5 ఏళ్ళ పిల్లాడిని, 6 ఏళ్ల పిల్లాడిని అడిగితే కూడా కృష్ణన్న జిందాబాద్ అంటాడు. కృష్ణన్న ఎవరంటే మా బీసీ అంటాడు. కృష్ణన్ననే బీసీయే కృష్ణన్న. అట్లాగే మరి నా పర్సనల్ విషయాలకు వస్తే, నేను 6th క్లాస్లో హాస్టల్కి వెళ్ళినప్పుడు హాస్టల్లో మాకు సీట్లు దొరకలేవు. మాది స్వగ్రామం ఉత్తరపల్లి, సంగారెడ్డి మండలం అప్పట్లో. అయితే దొరకకపోతే మా అన్న నరసింహ అని ఉండే, ఆయన జిల్లా లెవెల్లో మంచి లీడరు, అన్నగారు కూడా సుపరిచితము. అయితే ఆయన మమ్మల్ని అందరి మాతో పాటు ఒక 10 మందిని సీట్లు దొరకకపోతే అన్నకు ఫోన్ చేయించి మాట్లాడించి అన్నతోటి సీట్లు ఇప్పించి మా హాస్టల్లో పంపించేసాడు. ఈ విధంగా మేము హాస్టల్కి వెళ్ళి చదువుకున్నాం. మేము అంటే ఒక ఉదాహరణ, నేను ఒక డెమో చూపిస్తున్నా. అన్న వేసిన కష్టానికి ఫలితాన్ని నేను డెమో. ఈరోజు నేను ఆ కుటుంబంతో హ్యాపీగా ఉన్నా. నేను ఈ యొక్క బీసీ కులాలందరికీ సేవ చేస్తున్నా. మరి ఈ సేవ ఆయన అనుమతితో, మరి ఆయన ఇచ్చినటువంటి ఈ సంఘంలో స్థానం, బీసీ సంఘంలో స్థానం, బీసీ జనరల్ సెక్రటరీ హైదరాబాద్, మరి తెలంగాణ స్టేట్, ఆయన ఇచ్చిన ఈ యొక్క పదవికి నేను కృతజ్ఞుడినై మా సేవలు అందిస్తున్నాను. ఆయనకు మరోసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అయితే ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, నేను పర్సనల్గా ఒక విషయం చెప్పాలనుకున్నా, ఇక మళ్ళీ అన్న గురించి చెప్తూ ఆ విషయాన్ని చెప్పలేకపోయి మళ్ళీ చెప్తాను ఇప్పుడు. అన్న, నా యొక్క కుటుంబ నేపథ్యం వ్యవసాయం. యాక్చువల్గా చెప్పాలంటే మాకు భూమి తక్కువ, వ్యవసాయ కూలీలం మేము. మా తల్లికి తండ్రికి చదువు రాదు. అయితే అక్కడ మా పిల్లలు చదువుకుంటే గొప్పోళ్ళు అవుతారు అనే ఒకే ఒక ఉద్దేశంతో మా అమ్మ నాయనలు కూలి పని చేసుకొని, మాకున్న వ్యవసాయంతో సరిపోకపోతే కూలి పనులు చేసుకొని మాకు ప్రైమరీ వరకు చదివించి 6th క్లాస్ నుంచి అప్పుడు హాస్టల్కి పంపించాడు. అది అన్న దయ వల్ల మేము హాస్టల్కి పోయినాము. హాస్టల్లో సీట్ ఇప్పించిండు, చదువుకున్నాము. చదువుకొని ఇవాళ నేను మెడికల్ అసోసియేషన్కు వైస్ ప్రెసిడెంట్ అయిన, జిల్లా వైస్ ప్రెసిడెంట్. సార్ ఇంకా విషయం, నేను అన్న స్ఫూర్తితోటే మా పిల్లలను కూడా చదివించాలని చెప్పే ఉద్దేశంతో నేను మా పిల్లల్ని పెద్ద ఆయనను డాక్టర్ చేసినాను, రెండో ఆయనను ఇంజనీర్ చేసినాం, మూడో ఆయనను ఒక కెమిస్ట్ చేసినాం. అంటే నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను చూడండి. అన్న ఇచ్చిన స్ఫూర్తితోటి ఒక్క 30 ఏళ్లలో నేను అప్పుడు నేను చిన్నోడిని, ఆ 30 ఏళ్లలో నా పిల్లల్ని తయారు చేసుకున్నాను. అంటే ఇట్లా తరాలు మారినాయి, ఎంతోమంది మారిండ్రు, ఎంతోమంది ఆఫీసర్లు అయ్యిండ్రు. నా పిల్లలే కాకుండా అన్న చదువుతోటి ఎంతోమంది ఆఫీసర్లు అయ్యారు, ఎంతోమంది ఐఏఎస్లు అయ్యిండ్రు, ఎంతోమంది లెక్చరర్లు అయ్యిండ్రు, ప్రొఫెసర్లు అయ్యిండ్రు. మరి ఇంకో విషయం, ప్రొఫెసర్ కొత్లాపూర్లో, అంటే సంగారెడ్డి మండలం కొత్లాపూర్, రాములు మా రిలేషన్ అవుతాడు, అన్న కూడా తెలుసు. ఆయన ప్రొఫెసర్, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆ స్థాయికి ఎదిగేలా ఆయన ప్రోత్సాహం ఉంది, అప్పటి నుంచి ఉన్నది. కాబట్టి ఆయన బీసీలకు ఆశాజ్యోతి ఆయనే, ఇవాళ బీసీలకు ఆశాజ్యోతి ఆయనే. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపకుండా మన ముందు ఇంకా మన హక్కులు చాలా ఉంటాయి. తెలంగాణ ఏ విధంగా సాధించుకున్నామో ఈరోజు పోరాటం వల్లనే మనకు తెలంగాణ వచ్చిన పెద్దలు ఇప్పటిదాకా గుర్తు చేసారు. అది అక్షరాల నిజం. ఎందుకంటే పోరాటం చేయండి ఏది రాదు, పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అని కూడా చెప్తున్నా. ఒక కవి కూడా అట్లని చెప్పాడు, అది వాస్తవం. 100% అది కరెక్టు. కాబట్టి అన్న స్ఫూర్తిగా తీసుకుందాం, ఇంకా మనం పోరాటం చేద్దాం. అన్నెంబడి మనము ఎన్ని రోజులైనా ఆయన వెంబడి ఉండి ఆయనకు సపోర్ట్ చేస్తూ ఆయన ద్వారా ఈ హక్కులు సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గుజ్జ సత్యంకు, మరి సమన్వయం చేసినటువంటి గుజ్జ కృష్ణ, నీలం వెంకటేష్, అదేవిధంగా అంజీ, సోదరులందరూ, నారాయణ గౌడ్, అందరికీ పేరు పేరున, రాజేందర్, అనంతయ్య, వీళ్ళందరూ ప్రముఖ నాయకులు, వీళ్ళందరికీ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం మొదటి నుంచి ఒక డిమాండ్ పెట్టాం. మీ స్థానిక సంస్థల ఎన్నికల లోపల రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ D6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మీద నెట్టి తప్పించుకోవడానికి వీలు లేదు. మీకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, అధికారం ఇచ్చింది. అధికారం ప్రకారం రిజర్వేషన్లు పెట్టని చెప్పి మనం చాలా పెద్ద ఎత్తున ఒత్తిళ్లు, ధర్నాలు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు, అనేక సంఘాలు, అనేక పార్టీలు కూడా మనకు మద్దతు ఇచ్చాయి. అసెంబ్లీ లోపల అన్ని పార్టీలు కూడా బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చాయి. ఆ తర్వాత పాస్ కూడా అయిపోయింది. అయితే ప్రభుత్వం కేంద్రం 9వ షెడ్యూల్ అని చెప్పింది. 9వ షెడ్యూల్లో పెట్టేది ఇప్పుడు రాదు, ఇది ఈ స్టేజ్ కాదు. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఏంటిది? రాజ్యాంగంలో 243 DR ప్రకారం, D6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సో జీవో తీసి ఎన్నికలకు పోవాలి. ఎన్నికలకు పోతే అప్పుడు కోర్టులు కొట్టేస్తే, సుప్రీంకోర్టు కొట్టేస్తే అప్పుడు మనం రాజ్యాంగం సవరణ, రాజ్యాంగం 9th షెడ్యూలా, రాజ్యాంగాన్ని సవరించడమా, సపరేట్ ప్రత్యేకమైన ఆర్టికల్ పెట్టడమా, జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టడమా, అది ప్రస్తావనకు వస్తుంది. ఈ స్టేజ్లో కాదని మనం చాలా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచినప్పుడు ప్రభుత్వం కన్విన్స్ అయ్యింది. నిజమే, రాజ్యాంగం ప్రకారం 243 ఆర్టికల్ ప్రకారం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి మనమే పెట్టాలని చెప్పి నిన్న మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినందుకు ఇది బీసీల పోరాట విజయంగా భావిస్తున్నాం. అందుకు ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది, మీరు ఎట్లాగూ చేయడానికి సిద్ధపడ్డారు.
అడుగడుగున జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రభుత్వంకు అనేక అవకాశాలు ఉన్నాయి. దీని మీద ఏ పార్టీ మీద ఏ ప్రభుత్వం మీద నెట్టకుండా మీరు చిత్తశుద్ధితోటి 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రిజర్వేషన్ల మీద కోర్టు పోతారు, ఆగిపోతుంది, కొట్టేస్తారు అంటున్నారు. మన తెలంగాణ సమాజం లోపల అన్ని అగ్రకుల సోదరులు కూడా బీసీలకు రిజర్వేషన్ నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, మేము సపోర్ట్ చేస్తామన్నా. 76 ఏళ్ళు అయితే కూడా బీసీలకు మంత్రివర్గంలో అన్ని రంగాల్లో అన్యాయం జరిగింది. ఒక్కసారి కూడా చీఫ్ మినిస్టర్ రాలేదు బీసీలకు. బీసీలు సర్పంచ్లు అయితే మేము సంతోషపడతాం, ఎంపీటీసీలు అయితే సంతోషపడతామని అగ్రకుల సోదరులందరూ నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. కోర్టు కూడా పోవద్దని వాళ్ళు కూడా అంటున్నారు. పోవద్దు, పోతే మేము కూడా వాళ్ళని కన్విన్స్ చేస్తాం, బతిమలాడతాం, భంగపడతాం. ఎవరు కూడా కోర్టుకు పోవద్దు. పోయినా కూడా గెలవదు. ఎందుకు గెలవదు కోర్టుకు పోతే అంటే ఇక్కడ రాజ్యాంగపరంగా, న్యాయపరంగా, చట్టపరంగా బీసీలకు బలంగా ఉన్నది ఈ కేసు. రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ ప్రకారము బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇంకొకటి సుప్రీంకోర్టులో తీర్పు ఉన్నది. ఏంటిది? అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది 50% సీలింగ్ అవుట్డేటెడ్, పరిస్థితులను బట్టి రిజర్వేషన్ల శాతాన్ని పెంచవచ్చు అని చెప్పారు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పులో బలమైనటువంటి వాదన ఉంది. సుప్రీంకోర్టు ఒక తీర్పు కూడా చెప్పింది, డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ కమిషన్ సిఫార్సు ప్రకారం పెంచుకోవచ్చు అని చెప్పింది. ఆ తీర్పు ప్రకారం డెడికేటెడ్ కమిషన్ వేయించాం. దాని సిఫార్సు ప్రకారం రిజర్వేషన్లు 42%కు పెంచారు. న్యాయపరమైన అడ్డంకులు లేవు, చట్టపరమైన అడ్డంకులు కూడా లేవు. తెలంగాణ అసెంబ్లీ లోపల అన్ని పార్టీలు బీజేపీ, సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్, కాంగ్రెస్ అవుట్ రైట్గా పెంచాలని ఆ బిల్లుకు సపోర్ట్ చేశారు. చట్టపరమైన అవరోధాలు లేవు, న్యాయపరమైన అవరోధాలు లేవు, రాజ్యాంగపరమైన అవరోధాలు లేవు. ఇన్ని ప్లస్ పాయింట్లు బీసీ రిజర్వేషన్లకు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా అన్ని వర్గాల మద్దతు ఉంది. ఇప్పుడు తెలంగాణ సమాజం బీసీలను గుర్తించారు. బీసీలకు అనేక రంగాలుగా మొత్తం సమాజం అంతా మద్దతు ఇచ్చారు. అగ్రకులాలు కూడా కన్విన్స్గా ఉన్నారు. వాళ్ళ అగ్రకులాల సోదరులు అయితే బీసీలకు ఒకసారి చీఫ్ మినిస్టర్ ఇవ్వండి అని వాళ్ళే అంటున్నారు చాలా ఓపెన్గా. కాబట్టి అందరూ కూడా బీసీలకు మద్దతుగా సమాజం మద్దతు ఉన్నాయి, చట్టాలు మద్దతు ఉన్నాయి, కోర్టులు మద్దతు ఉన్నాయి, ఇంకా అన్ని రకాలుగా రాజ్యాంగం మద్దతు ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ తెలంగాణ సమాజం మద్దతు ఉంది. అగ్రకుల సోదరులు కూడా పెడితే మాకు అభ్యంతరం లేదు అంటున్నారు. దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు అడ్వాంటేజ్ తీసుకోవద్దు. అందుకే చిత్తశుద్ధితో ప్రభుత్వం కూడా ఎవరు కోర్టుకోయినా కన్విన్స్ చేయాలి. పోతే కూడా గెలవది, ఒట్టిగా టైం వేస్ట్ అవుతుంది. ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెట్టినప్పుడు సీలింగ్ తీసేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టు డెడికేటెడ్ కమిషన్ పెట్టుకొని చేయొచ్చు అని చెప్పింది. అందుకే అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నది. ఒట్టిగా టైం వేస్ట్ చేయకుండా చట్టం ఒకటేసారి నోటిఫికేషన్, ఒకటేసారి పెంచిన జీవో ఇచ్చి ఎన్నికలకు పోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నా. ఈ విషయం లోపల తెలంగాణ సమాజం సజావుగా నడుస్తుంది. ఇప్పుడు ఏదైనా సంఘటన న్యాయపరమైన అడ్డంకులు వస్తే మొత్తం బీసీలు తిరగబడతాం, గొడవలు అవుతాయి. మండల కమిషన్ ఏమైంది? 3 సార్లు బంద్ జరిపి అల్లా కలవలమైంది. అదేవిధంగా రామారావు గారు రిజర్వేషన్లు వచ్చినప్పుడు ఏమైంది? సమాజంలో అల్ల కల్లోలం జరిగింది, సమాజం చీడిపోయింది, మరింత అనేక గొడవలు జరిగినాయి. ఒక్కొక్కరు ఊళ్ళకి వెళ్ళి పారిపోయి వచ్చి హైదరాబాద్లో ఉన్నారు. అటువంటి పరిస్థితి రావద్దు. అందరం సమానంగా, మేము కూడా బీసీలం, మీ సోదరులం, అందరం కలిసిమెలిసి జీవిస్తున్నాం. ఈ రిజర్వేషన్లు ఒకసారి మేమేం అడిగినాము? సర్పంచులు, వార్డు మెంబర్లు ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలని అడుగుతున్నాం. ప్రజాస్వామ్య మౌలిక సూత్రం కూడా. మేము ఎక్కువ ఏం అడుగుతున్నాం? ఎవరిని శత్రువులుగా చూస్తలేము. మేము చదువుకుంటామని గురుకులాలు పెట్టాలనుకోవట్లేము, హాస్టల్ పెట్టాలన్నాం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి, స్కాలర్షిప్లు పెట్టాలి. మేము కూడా మీ అన్నదమ్ములు లాంటి వాళ్ళం, మా సోదరులు చదువుకోవాలని చెప్పినాం, పెట్టారు. అందరం కూడా సజావుగా కొనసాగుతున్నాం. అందుకే సోదరులందరూ, తెలంగాణ సమాజం మొత్తం ఈ ఇష్యూ లోపల సపోర్టు నిలబడుతుంది. ప్రభుత్వం చిత్తశుద్ధితోటి
ఈ రిజర్వేషన్లు నిలపడానికి కృషి చేయాలి. ఒకటి, కోర్టులు ఎవరైనా వేసినా కేవియట్ ఫైల్ చేయాలి. కేవియట్ ఫైల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేవియట్ ఫైల్ చేసి ఎవరు కేసు వేసినా అక్కడ జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా బలమైన ఫేమస్ అడ్వకేట్, చిన్న చిన్న కేసులకు, పర్సనల్ కేసులకు పెద్ద పెద్ద అడ్వకేట్లను తెచ్చి ఆర్గ్యూ చేస్తున్నారు, హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ. ఈ కేసు విషయంలో కూడా మీరు బలమైనటువంటి పెద్ద పెద్ద అడ్వకేట్లను తేవాలి. బీసీ సంఘాలు, కుల సంఘాలు అన్నిటికీ అతీతంగా బలంగా ఈ కేసు వాదనలు వినిపించి గెలిపించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. జనరల్గా ఎవరు ఓరని నేను అనుకుంటున్నా. పోతే మంచిగా ఉన్నది సమాజం, పీస్ఫుల్గా ఉన్నది తెలంగాణ సమాజం. అన్ని సమస్యల మీద కలిసి కొట్లాడారు, తెలంగాణ ఏర్పాటుకు కొట్లాడారు. ఆ కుల, మత, వర్గ పార్టీలకు అతీతంగా కొట్లాడారు. ఇప్పుడు కూడా అన్ని పార్టీలు ఈ రిజర్వేషన్లకు మద్దతుగా నిలబడ్డారు. బీజేపీ అధ్యక్షుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా ఎన్నోసార్లు అండగా నిలబడ్డాడు, చెప్పాడు కూడా, ఓపెన్గా చెప్పాడు. కాబట్టి అందరూ, అన్ని పార్టీలు కూడా మద్దతుగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా, ఎవరైనా కొంట చేష్టలతో పిల్లలు తెలిసి తెలియక కోర్టుకు పోతే ప్రభుత్వం వాళ్ళందరికీ జాగ్రత్త చర్యల్లో భాగంగా కేవియట్ ఫైల్ చేసి కోర్టులో బలమైనటువంటి వాదనలు వినిపించాలి. మంచి మంచి అడ్వకేట్లను కూడా తెచ్చి ఈ కేసు ఆర్గ్యూ చేయడానికి చర్యలు తీసుకోవాలి. బలంగా అందరికీ, తెలంగాణ సమాజానికి నేను మరొకసారి గుర్తు చేస్తున్నా, కేసు గెలుస్తుంది. కాబట్టి ఎవరు కూడా కోర్టుకు పోవద్దు, పోతే బాగుండదు. మంచిగా ఇది సోదరులకు ఎన్నటికైనా అన్నదమ్ముల వాట తమ్ముళ్ళ వాట తమ్ముళ్ళకి ఇవ్వాలి. మన తెలంగాణ భారతీయ సంస్కృతి ఏంటిది, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి అందరికీ సమానంగా వంచుతారు. అట్టగే అధికారంలో, సంపదలో మన వాట మనకు కావాలని బీసీలు అడుగుతున్నారు. అందుకే బీసీల వాట బీసీలకు. ఇక్కడ కింద అడిగినాం, ఇంకా అనేక రకాలుగా అడగాలి. చట్టసభలో రిజర్వేషన్లు కావాలి, బడ్జెట్లో వాటా కావాలి, ఇంకా అనేక డిమాండ్లు అట్టే పెండింగ్ ఉన్నాయి. కేవలం స్థానిక సంస్థలో మీరే ముఖ్యమంత్రులైన, మీరే మొన్న ఆయన అంటున్నారు, అన్నా మేమే ముఖ్యమంత్రులమైనాం, మేమే మంత్రులమైనాం, అన్నీ అనుభవించినాం, కాలేజీలు మాకున్నాయి, బీసీలకు సర్పంచుల రిజర్వేషన్ నువ్వు అడుగుతున్నావు, తప్పేం కాదన్నా, అడుగు, మా మద్దతు కూడా ఉంటుందని ఇతర కులాల వారు కూడా మనతోటి అంటున్నారు, మద్దతు ఉంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఎంటైర్ తెలంగాణ సమాజం బీసీల వాటా బీసీలకు ఇవ్వడానికి మానసికంగా సిద్ధమై ఉండ్రు. ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చట్టపరంగా, న్యాయపరంగా లేదా రాజ్యాంగపరంగా ఎలాంటి అవరోధాలు లేవు. అవన్నీ కూడా బీసీలకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తప్పనిసరి అన్ని అవకాశాలను వినియోగించుకొని ఎవరు దీన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. అనేక మార్గాలు ఉన్నాయి. ఒకసారి 2014 లోపల రిజర్వేషన్ల జీవో మీద కోర్టులో ప్రాబ్లమ్స్ అయినాయి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ వాదన మంచిగా చేసింది. నేను కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సూచనలు చేశాను. నోటిఫికేషను, జీవో, ఈ నోటిఫికేషన్ చేసినాక కోర్టులు జీవోని ఆపాయి. కాబట్టి మీరు అట్లాంటి చర్యలు తీసుకోవాలంటే మొదలు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎవరో కోర్టుకు పోయారు సుప్రీంకోర్టులో. అప్పుడు సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఆర్గ్యూ చేసింది. ఆల్రెడీ నోటిఫికేషన్ వేసారు, ఈ దశల ఎన్నికలు ఆపలేమంటే సుప్రీంకోర్టు కూడా కన్విన్స్ అయ్యి ఈ 34% రిజర్వేషన్లు అమలు చేయండి, వచ్చే ఎన్నికలకు చూద్దామని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ను, రిజర్వేషన్ల పెంపు జీవనం సైమల్టేనియస్ చేసేటందుకు న్యాయం సలహాలు తీసుకొని రాజకీయంగా ఎత్తుగడలతో పోవాలని, 42% రిజర్వేషన్లను అమలు చేసే విషయంలో బీసీలందరూ సమైక్యంగా నిలబడి, అన్ని సంఘాలు మనకు అవకాశం వచ్చింది, దీన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు నిలబెట్టుకోకపోతే మరెప్పుడు కూడా గెలవం. ఇది ఓ బలమైన ఉద్యమానికి, చట్టసభల రిజర్వేషన్లకు ఉద్యమానికి కూడా పునాది అవుతుంది. అందరూ చాలామంది బీసీ సంఘాలు ఉన్న నాయకులు కూడా అందరు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, మంత్రులు కావాలని కోరుకుంటున్నాం. అందుకోసం చిన్నగా ఎక్కడ లొంగకుండా, ఎలాంటి ఒత్తిళ్లకు భయాలకు లొంగకుండా ఈ రిజర్వేషన్లకు అండగా నిలబడి మొత్తం మనం దీన్ని సాధించాలని చెప్పి కుల సంఘాలకు, బీసీ సంఘాలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దీన్ని మనం కాపాడుకోకపోతే
ఇక బీసీల అస్తిత్వాన్ని ఉనికినే దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అన్ని పార్టీలు ఉన్న బీసీలు, కుల సంఘాల బీసీలు, అన్ని బీసీలకు సేవ చేస్తున్నటువంటి సంఘాలు అందరూ ఎంతో తమ ప్రయోజనాలు, వ్యాపారాలు బంద్ చేసుకొని ఈ బీసీల కోసం పోరాడుతున్నారు. అనేక రాయితీలు సాధించారు. అందరి పాత్ర ఉన్నది. ఈ యొక్క 42% విషయం లోపల అన్ని బీసీ సంఘాలు, అన్ని కుల సంఘాల పాత్ర ఉంది, బీసీవాదం పాత్ర ఉంది. కాబట్టి అందరూ కూడా ఎవరెవరు మద్దతు ఉన్నారో అందరూ అండగా నిలబడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 42% కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించి పోరాడదామని, ఎంత కోసమైనా ముందుకెళ్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, తప్పనిసరి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి, ఎత్తుగడలతోటి మీరు ఎట్లా ఇచ్చారు కాబట్టి దీన్ని కాపాడడానికి హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేవేట్ ఫైల్ చేయాలి. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని ముందుకు పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.